Dear students, ఈ వీడియోలో మనము we will learn about these two statements. మనం జనరల్గా సి ప్రోగ్రామ్ ఏది తీసుకున్నా సరే కంపల్సరీగా మనము బిగినింగ్లో ఈ టూ స్టేట్మెంట్స్ని రాస్తూ ఉంటాం, రైట్? మరి ఈ స్టేట్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇన్ కేస్ ఈ స్టేట్మెంట్స్ రాయకపోతే ఏ ప్రాబ్లం వస్తుంది, రైట్? ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. So first of all, stdio.h and conio.h are called as header files. ఇది అందరూ తెలిసిన పాయింటే. So the full form of stdio is standard input output and the full form of conio is console input output. And see this point, if we do not write the above statement, I mean this one, hash include stdio.h, అది మనం రాయకపోతే printf, scanf and getch functions will not work. సో ఇన్ కేస్ మీరు ఈ స్టేట్మెంట్ కనుక రాయకపోతే ఈ 3 ఫంక్షన్స్ అనేవి మీ ప్రోగ్రామ్కి వర్క్ అవ్వవు, రైట్? సిమిలర్లీ, if you do not write this statement, if you do not write the above statement, the clear screen function will not work. సో ఎందుకు వర్క్ అవ్వవు అనేది మనము క్లియర్గా డిస్కస్ అయితే చేద్దాం. సో వీ హ్యావ్ ఎ సి లైబ్రరీ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సి స్టాండర్డ్ లైబ్రరీ. మరి ఈ లైబ్రరీలో ఏముంటాయంటే ఇట్ కంటైన్స్ హెడర్ ఫైల్స్. ద సి లైబ్రరీ కంటైన్స్ హెడర్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్, one of the famous header file is stdio.h. Another header file is conio.h and another one is standard library.h and one more header file is math.h and so on. So around present version లో వచ్చేసి మనకు లేటెస్ట్ వర్షన్లో 29 హెడర్ ఫైల్స్ అయితే ఉన్నాయి మన సి లాంగ్వేజ్లో. అండ్ హెడర్ ఫైల్స్లో ఏముంటాయి? దట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో హెడర్ ఫైల్స్ కంటైన్స్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. See here, this is a predefined function, this is also a predefined function. They are also called as library functions. They are also called as library functions. సో ఈ విధంగా మనకు ప్రతి హెడర్ ఫైల్లో కూడా మనకు ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి, రైట్? సో ఒకసారి మనము stdio.h హెడర్ ఫైల్ని ఇంకా డీప్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ ఎన్లార్జ్ ఇట్, సో దిస్ ఈజ్ ది stdio.h హెడర్ ఫైల్. సో హెడర్ ఫైల్లో మనకు చాలా వెరీ పాపులర్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ printf ఫంక్షన్, scanf ఫంక్షన్, getch ఫంక్షన్. సో ఈ విధంగా మనకు ఈ హెడర్ ఫైల్లో పాపులర్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటిని ఫంక్షన్స్ అంటూ ఉన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనము మెయిన్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ అంటున్నాం. మెయిన్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్. సో మెయిన్కి ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ అంటాం. అండ్ దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్. సో ప్రతి ఫంక్షన్కి కూడా బాడీ అయితే ఉంటుంది, రైట్? సిమిలర్లీ printf ఫంక్షన్కి కూడా ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్ అండ్ దిస్ ఈజ్ ది బాడీ ఆఫ్ ది printf ఫంక్షన్. మనకు జనరల్గా printf ఫంక్షన్ యూజ్ ఏంటి? ఏదైనా ఒక మెసేజ్ని మానిటర్ మీద ప్రింట్ చేయాలంటే printf మెసేజ్ని యూజ్ చేస్తాం, రైట్? సో ఆ విధంగా ఒక మెసేజ్ని మనం ప్రింట్ చేయాలి అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కంపల్సరీగా printfలో ఉంటాయన్నమాట, రైట్? అలాగే స్కాన్ఎఫ్ యొక్క యూజ్ ఏంటి? కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయాలి. సో ఆ విధంగా రీడ్ చేయాలి అంటే మనకు ఇవన్నీ కూడా స్కాన్ఎఫ్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్. అండ్ getch తీసుకుంటే, getch అంటే ఏంటి? రీడింగ్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ది కీబోర్డ్. సో అలా క్యారెక్టర్ని రీడ్ చేయాలి అంటే దీస్ ఆర్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్. సో వి సే దట్ ద printf ఈస్ డిఫైన్డ్ ఇన్ హెడర్ ఫైల్ stdio.h. అలాగే scanf ఈస్ డిఫైన్డ్ ఇన్ హెడర్ ఫైల్ అండ్ getch ఈజ్ ఆల్సో డిఫైన్డ్ ఇన్ దిస్ హెడర్ ఫైల్. డిఫైన్ అంటే మీనింగ్ ఏం లేదు, వాటి యొక్క బాడీని మనము ప్రొవైడ్ చేయడాన్నే డిఫైనింగ్ అంటాం. అండ్ సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ దిస్ conio.h, అందులో క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ ఉంది. సో అందరికి తెలుసు, ఇట్ ఈస్ యూస్ టు క్లియర్ ది అవుట్పుట్ స్క్రీన్. సో దానికి కావాల్సిన కోడ్ అంతా కూడా మనకు ఇక్కడ రాసి ఉందన్నమాట, right? And this function is present in this
conio.h. And if you see this a sample program, ఇక్కడ నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే రాశాను. జస్ట్ ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దాన్ని కీబోర్డ్ ద్వారా రీడ్ చేస్తున్నాను అంతే. బట్ ఇందులో ఆల్ 4 ఫంక్షన్స్ని అయితే యూజ్ చేశాను. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐ హ్యావ్ నాట్ రిటర్న్ ది హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్స్. ఇలాగే మీరు కంపైల్ చేస్తే మీకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. సీ హియర్ యూ గాట్ 4 ఎర్రర్స్. ఫంక్షన్ క్లియర్ స్క్రీన్ షుడ్ హ్యావ్ ఏ ప్రోటోటైప్, ఫంక్షన్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్స్హెచ్. సో వాటి గురించి ఎర్రర్స్ అయితే వచ్చాయి. దీని మీనింగ్ ఏంటంటే ఈ ఎర్రర్స్ ఎవరు ఇచ్చారు? కంపైలర్ ఇచ్చింది. సో కంపైలర్కి ఏంటంటే వీటి గురించి నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి ఒక ఎర్రర్ అయితే ఇచ్చేసింది అనమాట. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆ ఫంక్షన్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనము కంపైలర్కి ఇవ్వాల్సి ఉంటుంది. లెట్స్ సీ దిస్ ఇంపార్టెంట్ స్లైడ్. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాసాం. ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ కోడ్ అయితే మనకు ఈ హెడర్ ఫైల్లో ఉంది. అలాగే స్కాన్ఎఫ్ ఫంక్షన్, గెట్స్హెచ్ ఇవన్నీ కూడా ఈ హెడర్ ఫైల్లో ఉన్నాయి. నౌ అవర్ టాస్క్ ఈస్ ఈ హెడర్ ఫైల్ని మనము మన ప్రోగ్రామ్కి యాడ్ చేసుకోవాలి. దెన్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అండ్ గెట్స్హెచ్ విల్ వర్క్. సిమిలర్లీ క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ కూడా వర్క్ కావాలి అంటే అది ఏ హెడర్ ఫైల్లో ఉంది? మా conio.h. సో మనం ఏం చేయాలి? ఈ హెడర్ ఫైల్ని కూడా మనం మన ప్రోగ్రామ్కి యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి అంటే హ్యాష్ ఇంక్లూడ్ ద్వారా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? హ్యాష్ ఇంక్లూడ్. సో ఈ విధంగా అయితే మనము స్టేట్మెంట్స్ రాసుకుంటే మనకు ఈ 2 హెడర్ ఫైల్స్ అనేవి మన ప్రోగ్రామ్కి యాడ్ అయిపోతాయి అన్నమాట, ఇంక్లూడ్ అవుతాయని అర్థం. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ హ్యాష్ ఇంక్లూడ్. మనం ఇక్కడ రాసిన ఈ హ్యాష్ ఇంక్లూడ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాని గురించి ఒక పాయింట్ అయితే డిస్కస్ చేద్దాం. సో దిస్ హ్యాష్ ఇంక్లూడ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. సో మరి అది ఏం చేస్తుంది? ఎవరిని డైరెక్ట్ చేస్తుంది? ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అంటే ఇట్ ఇన్స్ట్రక్ట్స్ ది సి ప్రీ ప్రాసెసర్ టు ఇంక్లూడ్ ది హెడర్ ఫైల్స్. సో ఈ పాయింట్ క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ స్లైడ్ అయితే చూడండి. దిస్ హ్యాష్ ఇంక్లూడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డైరెక్ట్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరికి ఇస్తుంది అంటే ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి సి ప్రీ ప్రాసెసర్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ దిస్ ప్రోగ్రామ్. ఏమని ఇస్తుంది ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇక్కడ ఏదైతే హెడర్ ఫైల్ రాసామో ఆ హెడర్ ఫైల్ని మన ప్రోగ్రామ్కి యాడ్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అలాగే వన్ మోర్ హ్యాష్ ఇంక్లూడ్. సో వాట్ ఈస్ ఇన్స్ట్రక్షన్ ఇట్ ఈస్ గివింగ్? ఇట్ ఈస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు ఇంక్లూడ్ దిస్ conio.h హెడర్ ఫైల్ టు దిస్ ప్రోగ్రామ్. రైట్. సో ఈ విధంగా మనము ఈ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అన్ని ఫంక్షన్స్ కూడా కరెక్ట్గా వర్క్ అవుతాయి. Right. So this is about the hash include statements.